తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్లో రీసెంట్గా ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అయిన యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ శ్రావ్య గారు మనతో ఉన్నారు. హాయ్ శ్రావ్య. హలో అండి. సో ఈసీ మెంబర్గా రీసెంట్గా ఎలెక్ట్ అయ్యారు. సో వాట్స్ యువర్ హార్డ్ వర్క్ బిహైండ్? హార్డ్ వర్క్ యాక్చువల్లీ ఫస్ట్ టైం తెలంగాణ హైకోర్టులో ఆన్లైన్ ఎలక్షన్ జరిగింది. ముందంతా ఫిజికల్ ఉండే, బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల 2 years ఎలక్షన్ జరగలేదు. అట్లా అని చెప్పేసి పెండింగ్ పెట్టద్దని చెప్పేసి ఆన్లైన్ చేసేసారు. చేసినప్పటికీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు టచ్ బేస్ ఆల్ దట్ 4,000 పీపుల్ నియర్లీ. అందరికీ ఫోన్స్ మెసేజెస్ అంత అలవాటు కూడా లేదు మాకు. జస్ట్ వెళ్ళేసి ఓటేసేసి వస్తాము. సో అట్లా అనేటప్పటికి డిఫరెంట్ టెక్నాలజీ వాడేసి ఎలా రీచ్ అవ్వాలా, వాళ్ళని గెలిస్తే వాళ్ళ నుంచి గెలిస్తే మనకు గెలుపు వస్తుందని చెప్పేసి దట్ వాస్ టఫ్ టైమ్. అండ్ యూ జస్ట్ హ్యాడ్ అబౌట్ 9 days. ఆ 9 daysలో అందరిని టచ్ బేస్ చేసి వాళ్ళ మనసుని గెలిచడమే అది కొంచెం డిఫికల్ట్. సో హైకోర్ట్ అంటే ఒక నార్మల్ పీపుల్ ఉండరు. సో హై ప్రొఫైల్ పీపుల్ అడ్వకేట్స్, హైకోర్ట్ అడ్వకేట్స్ అంటే నాట్ ఏ జోక్. సో వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేసి మీరు ఈసీ మెంబర్గా ఎలెక్ట్ అవ్వడం ఇట్స్ నాట్ ఏ జోక్. సో అది ఎలా పాసిబుల్ అయింది అసలు? అంటే ఈ 9 daysలో అందరికీ నేను ఎవరో కొత్తగా తెలీదు. చాలామందికి ఆల్రెడీ తెలుసు, మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి దే సా మై ఆర్గ్యుమెంట్స్, నా హార్డ్ వర్క్ ప్లస్ నా ఐడియాలజీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్ టు ఓట్. అది చూసి వచ్చి ఇంకా తిని ఉంటే కరెక్ట్ ఉంటుంది, మాకు రిప్రజెంట్ చేయడానికి షీఈస్ కరెక్ట్ అనేసి. ఇంకోటి చాలా మటుకి మనం ఓట్ అడిగినప్పుడు ప్లీజ్ వెయ్యండి, నాకే వెయ్యండి అట్లా. ఐ డెంట్ గో విత్ దాట్. ఐ సెడ్ ఐఎమ్ వర్త్ దిస్ పోస్ట్, నేను ఇది చేయగలుగుతాను, ఐడియా ఇది ఉంది, మీకు ఐడియాలజీ పట్ల నచ్చితే మీరు ఓట్ చేయండి అని చెప్తే ఇంకా చాలామంది వాళ్ళే వచ్చి మేము సపోర్ట్ చేస్తామని చేశారు కాబట్టి ఇట్ బికేమ్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ. గుడ్. సో కానీ ఇంతమందిని ఇంపాక్ట్ చేసేలాగా మీరు ఏదైనా ఒక కేసు డీల్ చేశారా, లేకపోతే రీసెంట్గా లేకపోతే అలాంటి ఒక ఫేమస్ కేసు అని డీల్ చేశారా? వాళ్ళని అంత ఇంపాక్ట్ చేయగలిగిన కేసు ఏదైనా ఉందా? ఉన్నాయి, చాలా కేసెస్ చేస్తూ ఉంటాం. అందరికీ పెద్ద పెద్ద కేసెస్ కూడా వస్తాయి, బట్ ద వే ఒక కేసుని ఎలా డీల్ చేస్తాము అనేది వాళ్ళని ఇంప్రెస్ అయ్యారు చాలామంది. ఓకే. సో ఇప్పుడున్న యూత్ అంతా బిజినెస్ ఆర్ డాక్టర్స్, ఇంజనీర్స్ లేకపోతే అబ్రాడ్ సెటిల్ అవ్వడం, సో ఇలాంటి ప్యాటర్న్ అంతా చూస్ చేసుకుంటుంటే లా, సో మీకు ఏంటి ఆ కనెక్షన్ ఏంటి మీకు లాకి? చాలా కష్టంతో చూస్ చేసుకున్నాను. ఐ వాజ్ నాట్ వెరీ షూర్. అందరిలాగానే ఏమవుతామంటే చాలా ఇష్టం ఉండే, పైలట్ ఉండే, ఫ్యాషన్ డిజైనర్ ఉండే, లా అంత ఐడియా లేకుండే. బట్ ఐ వాంటెడ్ టు డూ అ జాబ్. ఎలా అంటే ఇంకా రోజు ఛాలెంజింగ్గా ఉండాలా, ఒకటే చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఛాలెంజింగ్గా ఉంటే మనం ఎంత కష్టపడితే అంత గ్రో అవుతాం, అది ఈ ప్రొఫెషన్లో. ఇంకోటి రోజు ఒకరిని కలిసి వాళ్ళ స్టోరీ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, మనం ఎలా సాల్వ్ చేస్తాము. మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఏ వర్క్ చేసినా ఇండైరెక్ట్గా సొసైటీకి ఎలా హెల్ప్ అవుతుంది. మనం కొన్ని డొనేషన్ ఇస్తాం, లేకపోతే ఇట్లా సండే సాటర్డే ఏదో వెళ్ళేసి హెల్ప్ చేస్తాం, దట్ ఈస్ డైరెక్ట్గా వెళ్ళి చేయడం. బట్ నా వర్క్ నేను ఏ పని చేసినా ఇండైరెక్ట్గా ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఐ ఫెల్ట్ దిస్ ఈస్ కరెక్ట్ ప్రొఫెషన్. అలా అని చెప్పేసి ఇంకా నేను లిటిగేషన్లో ఉన్నాను, మళ్ళీ కార్పొరేట్ దానికి ఏం వెళ్ళలేదు. ప్రాపర్ లిటిగేషన్లోనే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు లాయర్ అయిన తర్వాత ఫస్ట్ అడ్వకేట్లో ఫస్ట్ డీల్ చేసిన కేసు ఏంటిదండి మీరు? నాకు లక్కీగా ఏంటంటే నేను జాయిన్ అవ్వగానే 1 month లోపల ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేసేసాను. అది ఆపర్చునిటీ అందరికీ రాదు. బట్ నేను చేసిన కేసు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ యాక్ట్ కింద చేశాను. అది మెడికల్ నెగ్లిజెన్స్ లోపల కాంపెన్సేషన్ ఇప్పాలా వద్దా, నేను ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున అపియర్ అవుతుంది. బట్ అప్పుడు కూడా చాలామంది జూనియర్స్కి కరెక్ట్గా జడ్జిని ఎట్లా, హైకోర్టు జడ్జెస్ అంటే అంత ఈజీ కాదు, వాళ్ళకి తెలిసిపోతుంది మనం ఎట్లా చదువుకొని వచ్చామని చెప్పేసి. సో కానీ ఆ జడ్జ్ చాలా ఎంకరేజింగ్గా ఉండే. వాళ్ళు ఇట్లా చూడమ్మా అని డైరెక్ట్గా చెప్పలేరు, ఇది చెప్పేసి అని చెప్పేసి, బట్ చాలా హెల్ప్ చేశారు. అలా పికప్ అయ్యి ఆర్గ్యూ చేసి కొన్ని డాక్యుమెంట్స్ లేకుండే. ఆ కేసులో డిఫికల్టీ ఏంటంటే ఎవిడెన్స్ లేకుండే, కానీ ఆ జడ్జ్ హెల్ప్ చేసిన వల్ల మాకు కోర్ట్ డాక్యుమెంట్స్ ఇచ్చి మీరు చూడండి, చదివి ఆర్గ్యూ చేయండి, అడ్జర్న్మెంట్ ఇవ్వని చెప్పారు. నేను చదువుకొని వస్తా అంటే అస్సలు ఛాన్స్ లేదు, ఇక్కడ కూర్చొని చదవమని చెప్తే తన ముందరే కూర్చొని ఆర్గ్యూ చేసి ఆల్మోస్ట్ 1 hour ఆర్గ్యూ చేసి ఆర్డర్ తీసుకున్నాను. సో దాట్ వాజ్ మై ఫస్ట్ అండ్ హ్యాపీ కేస్. సో మీరు కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడైనా అంటే ఒక కేసులో డెప్త్గా వెళ్తుంటే దాని నుంచి ఏదైనా స్కామ్ లాంటిది అలాంటివి అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి, బయటపడుతూ ఉంటాయి. సో అలాంటిది ఏదైనా ఎప్పుడైనా మీకు ఎదురైందా? ఉన్నాయి. అంటే చాలా మటుకి గవర్నమెంట్ వీకర్ సెక్షన్స్కి సపోర్ట్ చేయడానికి లాస్ ఇస్తాయి, విచ్ ఇస్ ప్రొటెక్షన్ కోసం అని ఒక క్యాడర్ కన్నా గ్రూప్ కన్నా ప్రొటెక్ట్ చేయడానికి చాలా లాస్ ఇస్తాయి. కానీ చాలామంది దాన్ని అడ్వాంటేజ్ కూడా తీసుకుంటారు. బెనిఫిట్స్ ఉన్న నెగిటివ్ కూడా ఉంది. సో మేము ఆ డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ కేస్కి ఎలా వాళ్ళు కరెక్ట్గా యూస్ చేస్తున్నారు లేదా తెలిసిపోతుంది. అలా మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ త్రూ బయట పెడతాము. బట్ నేను చూసిన రీసెంట్ కేసు ఏంటంటే SC/ST కాంపెన్సేషన్ సెస్ అనేది ఒక బేసిక్గా యాక్ట్ లాగా ఉంది.
దాంట్లో ఎవరైనా ఏదైనా ఎస్సీ ఎస్టీ అగేన్స్ట్ ఏమన్నా ఒఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ వేస్తే వాళ్ళకి కాంపెన్సేషన్ లాగా ఇస్తుంది, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి బేసిక్గా. సో కొన్ని సిట్యువేషన్స్లో ఎఫ్ఐఆర్ వేసినప్పుడు ఇంత అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒఫెన్స్కి సపోజ్ 6 lakhs అనుకోండి, 6 lakhs అమౌంట్ మీకు కాంపెన్సేషన్ ఇస్తామనేటప్పటికి వాళ్ళు ఏదో తప్పుడు కేసు వేసి ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలి వితిన్ 24 hours. దానికి ఒక 25% అమౌంట్ తీసుకుంటారు, ఛార్జ్ షీట్ వేసినప్పుడు కొంచెం అమౌంట్ తీసుకుంటారు. సో ఆ బేసిస్గా వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఆ అమౌంట్ తీసుకుంటున్నారు. అలా అని చెప్పి ఒక కేసుతో ఆగట్లేదు. ఒక్కటే కాజ్ ఆఫ్ యాక్షన్, ఒకటే అఫెన్స్ ఉన్నా కూడా దానికి ఏదో పెట్టి అటాచ్ చేసి ఎఫ్ఐఆర్స్ వేసి ఆల్మోస్ట్ ఒక 5-6 అన్నా అలా గుంజుతారు. సో వాళ్ళకి మంత్లీ శాలరీ లాగా చూసుకుందామని చెప్పేసి. బట్ ఐ థింక్ బయట వచ్చింది కాబట్టి మేబీ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఒక్కసారి ఇలా సిట్యువేషన్ ఉందని చెప్తే దెన్ గవర్నమెంట్ వుడ్ డెఫినెట్లీ చేంజ్ ఇట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్లో ఒకసారి ఒక పర్సన్ ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు వన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చా? అంటే ఐ మీన్ మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళ అక్యూజ్ లాగా వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చా? విక్టిమ్ క్లెయిమ్ చేసుకుంటారు. ఓకే. సో ఎవరైతే కేసు వేసారో నాకు ఇట్లా అన్యాయం జరిగింది సో అండ్ సో ఒఫెన్స్ కింద, అది కూడా అన్ని ఒఫెన్సెస్ కవర్ అవ్వవు, ఓన్లీ స్పెసిఫిక్ లైక్ ఏమన్నా ఒఫెన్సివ్గా మాట్లాడినప్పుడు, లేకపోతే రేప్ కేసెస్, లేకపోతే ఇండీసెంట్ బిహేవియర్ అలాంటి సిట్యువేషన్స్లో క్లెయిమ్ చేసుకుంటారు. కానీ వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ వేసినప్పుడు మళ్ళీ అదే సిమిలర్ ప్యాటర్న్లో ఇంకో కంప్లైంట్ వేస్తే పోలీస్ తీసుకోదన్నమాట. ఇట్ షుడ్ బి డిఫరెంట్ కేస్ ఆర్ డిఫరెంట్ ఇన్సిడెంట్ ఆర్ డిఫరెంట్ ఈవెంట్ అనేది. కానీ ఎలా కలిపేస్తారంటే ఇప్పుడు ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ ఉందనుకోండి, అది కొట్టేశారని చెప్పేసి ఒక కేసు వేస్తారు, ఆ టైంలో అయితే నన్ను తిట్టాడని చెప్పి ఒక కేసు వేస్తారు, ఇంకోటి కొట్టారని చెప్పి వేస్తారు. అదంతా ఒకటే ఈవెంట్, కానీ దాన్ని ఇట్లా డివైడ్ చేసేసి చూపించి వేసే సిట్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో అదే అంటున్నాను, ఇప్పుడు ఒక విక్టిమ్ వచ్చేసి ఒకేసారి ఒక 5 cases 1 by 1 అలా వేస్తూ వెళ్తుంటే పోలీస్ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని? పోలీస్ చెక్ చేస్తారు డెఫినెట్గా, ఎంతవరకు ఆపేస్తారు. కానీ కొన్ని సిట్యువేషన్స్లో వాళ్ళు కూడా ఎంతని చెక్ చేస్తారు. సో వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవగానే 25% ఆఫ్ అమౌంట్ దే విల్ గెట్ కదా. సో ఒకవేళ మళ్ళీ అది ఛార్జ్ షీట్ వెళ్ళిన తర్వాత అది కేసు కొట్టేస్తే అప్పుడు వీళ్ళకి వచ్చిన ఫస్ట్ ఎఫ్ఐఆర్ అమౌంట్ రిఫండ్ అలా ఏమి ఉండదు? ఇంకా అలా ఏం చూడలే నేను ఇప్పుడు దాకా. అమౌంట్ వెళ్ళిపోతుంది, ఆ ఛార్జ్ షీట్ వచ్చే వరకు ఫ్యూ ఇయర్స్ అవుతుంది. పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ కొట్టేసాం ఏం లేదని చెప్తాం, కానీ మళ్ళీ అది రీఫండ్ కోసం అని చెప్పి వాళ్ళు ఫ్యూ కేసెస్లో వదిలే ఉండొచ్చు, ఫ్యూ కేసెస్ చేస్తూ ఉండొచ్చు. బట్ నేను స్పెసిఫిక్గా అయితే అలా రీఫండ్ కోసం ఏం చూడలే. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు కదా. ఫ్యామిలీ కేసెస్ మీరు డీల్ చేస్తారు కదా. సో రీసెంట్గా ఒకటి ఏదో చాలా వియర్డ్గా ఒక అమ్మాయిని వాళ్ళ సొంత అమ్మను హస్బెండ్ కలిసి చీట్ చేసి ఇట్ లీడ్స్ టు ఏ డైవర్స్ కేస్. సో అది దాని గురించి ఒకసారి చెప్పండి, ఏమైంది? సో ఇన్నోసెంట్ అమ్మాయి, ఆ ప్రపంచం అంటే ఏంటో అసలు ఐడియా లేదు. తనకి పెళ్లి చేసేసారు. ఆమె కాలేజ్ వెళ్ళి చదువుకోవడమే గ్రేట్, అసలు ఇంట్లో బయట పంపించడమే గ్రేట్. కానీ పెళ్లి తర్వాత హస్బెండ్ వర్క్ చేయని చెప్పేసి ఈమెను బయట పంపిస్తుండే. ఒక సిట్యువేషన్ ఎట్లా క్రియేట్ అయిందంటే హస్బెండ్ ఇంటి నుంచి 2 months వెళ్ళిపోవడం, తర్వాత రావడం, అది ఎందుకు జరుగుతుందని వాళ్ళ విలేజ్ నుంచి కనుక్కుంటే అమ్మాయి లేకుండా వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటున్నారు. ఎందుకలా అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళి ఉంటున్నారు. సో బికాజ్ ఆఫ్ సమ్ బిజినెస్ ట్రిప్ లేకపోతే నార్మల్ క్యాజువల్? అది అంత ఐడియా లేదు వాళ్ళకు. వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళ విలేజెస్ ఎందుకమ్మా నువ్వు రాకుండా, అంటే వైఫ్ రాకుండా హస్బెండ్ ఎందుకు పుట్టింటికి వెళ్తాడు, సో అలాంటి సిట్యువేషన్ ఎందుకు ఉంది, నువ్వెందుకు రావట్లేని ఈ అమ్మాయిని క్వశ్చన్ చేస్తే తర్వాత ఒక 1-2 years ఆల్రెడీ వాళ్ళకి బాబు కూడా ఉన్నారు. తర్వాత తెలిసింది దట్ ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఇంకా వాళ్ళ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి. సో అది మాకు చాలా షాకింగ్గా ఉండే. ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయని కూడా రెడీ లేకుండే. అది ఎవరు అంతగా మనము అనుకోం కదా. సో అలాంటి సిట్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంకా బయట చెప్పుకోలేని పరిస్థితి. అమ్మని అనలేము, ఎందుకంటే ఎంత ఉన్నా కూడా అమ్మనే కాబట్టి. ఆమె కేసు వేసింది, డివోర్స్ కేసు. కానీ అన్ఫార్చునేట్లీ ఆమె డివోర్స్ కేసులో ఏం మెన్షన్ చేయలే. ఉట్టిగా డివోర్స్ కావాలి, క్రూయల్టీ అని చెప్పింది, కానీ కొట్టారు తిట్టారు అవన్నీ ఉండే. బట్ ఉట్టిగా కొట్టారని చెప్పేసి డివోర్స్ ఇచ్చేస్తే ఇంకా అందరికీ డివోర్స్ అయిపోతుంది. బట్ కోర్ట్ గ్రాంట్ చేయలే, ఇన్స్టెంట్ చెప్పలే. తర్వాత మేము చెక్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే ఆమె అప్పీల్ కూడా వెళ్ళలేకపోయింది. ఆ ఆర్డర్ని క్వశ్చన్ చేస్తూ షీ కుడెంట్ గో ఫర్ అన్ అప్పీల్ బికాస్ ఫ్యాక్ట్స్ లోవర్ కోర్టులు చెప్పలేనప్పుడు అప్పీల్లో చెప్పడానికి అస్సలు ఉండదు. సో అది బయట సెటిల్ అయిందని చెప్పి తెలిసింది మాకు. సో మీరు day 1 నుంచి మీరు ఏవైతే పాయింట్స్ యాడ్ ఉంటాయో సో అవే మళ్ళీ హైకోర్టు అదే నెక్స్ట్ కోర్టుకి కూడా వెళ్తాయి. సో యూ కెనాట్ యాడ్ వన్ మోర్ పాయింట్. లేకపోతే కేసు ఎలా మూవ్ అవుతుందో అందరూ అలా మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఇనీషియల్గా మనం ఒక పెటిషన్ అన్నా సూట్ అన్నా వేసినప్పుడు దాంట్లో అన్నీ
ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయాలా, ప్లస్ డాక్యుమెంట్స్ కూడా మెన్షన్ చేయాలా. లేకపోతే దే మే బి ఫ్యూ డాక్యుమెంట్స్ తర్వాత తెలిసినప్పటికి సబ్సిక్వెంట్ కేసు తర్వాత ఆ డాక్యుమెంట్ వచ్చింది అంటే అప్పుడు వేయచ్చు. లేకపోతే ఆ డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయింది అప్పుడు లేకుండే ఇప్పుడు చేతికి వచ్చిందంటే కోర్ట్ పర్మిషన్ తీసుకొని కోర్ట్ యాక్సెప్ట్ చేస్తూనే అప్పుడు వేయచ్చు. సో దిస్ ఇస్ ఎట్ టు కమ్ అని చెప్పి ఒక పెట్టేసి తర్వాత దాన్ని సబ్మిట్ చేయడం ఈజ్ ఓకే. అలా కూడా మెన్షన్ చేయొచ్చు. ఆర్ మీకు జిరాక్స్ కాపీస్ ఉంటాయి. ఇప్పుడు ఒరిజినల్ లేకపోయినా మీకు జిరాక్స్ ఉంటుంది కాబట్టి ఆ జిరాక్స్ కాపీ ఉంది, ఒరిజినల్ ఎందుకు లేదు. లేకపోతే ఒక ఫైల్ ఉంది అది మిస్ప్లేస్ అయింది, మిస్ప్లేస్ అని రాయలేము. మిస్ప్లేస్ అయినప్పుడు ఒక కంప్లైంట్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ అవ్వాలా, ఒక న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాతనే ఇట్ మే బి డీమ్ దట్ నిజంగా పోయింది అని చెప్పేసి. లేకపోతే ఉట్టికాల అంటే అందరు డాక్యుమెంట్స్ ఇట్లనే క్రియేట్ చేసి వేసేస్తారు కోర్టులో. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సో అసలు ఎవరైనా దానికి ఎలిజిబుల్ అది వేయడానికి, లేకపోతే ఓన్లీ అడ్వకేట్స్ వేస్తారా బిల్ అనేది? ఏ కేసు అన్నా ఎవరన్నా వేయచ్చు. అడ్వకేట్స్ ఆర్ జస్ట్ హెల్పర్స్ ఆఫ్ ద కోర్ట్. బిల్ అనేది కూడా ఎవరైనా వేయచ్చు. ఇది ఇలా స్పెసిఫిక్గా ఉమెన్ ఆర్ మ్యాన్ ఆర్ మైనర్ మేజర్ అట్లా ఏమీ లేదు. అందులోనే ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో ఎవరైనా వేయచ్చు. బట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కేసు వేసినప్పుడు దీన్ని రిపెటిషన్ బిల్ అంటారనమాట. ఈ కేసు వేసినప్పుడు కంప్లీట్ రీసెర్చ్ ఉంటుంది. అది ఎలా అంటే జస్ట్ ఏదో వేరే కేసు లాగా వేయడానికి అసలు ఉండదు. రీసెర్చ్ చేసి స్టాటిస్టిక్స్ డేటా అది బిల్ని ఇంప్లిమెంట్ చేసి ఆ లాని ఇంప్లిమెంట్ అయ్యి వస్తే కూడా ఎలా సిట్యువేషన్ ఉంటుందో అన్నీ చెక్ చేస్తారు. బికాజ్ ఏదో లా చేసి పెట్టేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. దాని ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ కూడా ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. సో అలా సిట్యువేషన్లో మేము వేసినప్పుడు, ఇప్పుడు అడ్వకేట్స్ వేసినప్పుడు మేమంతా డీటెయిల్గా వేయాలా, ఎలా ఉండే హిస్టరీలో ఎలా ఉండే, కొన్నిసార్లు వేరే కంట్రీస్లో అట్లాంటి సిట్యువేషన్ ఉంటే ఎలా అప్లికబిలిటీ చేస్తాము కంపేర్ చేసుకొని అట్లా కూడా చేస్తాం. కంప్లీట్ పిక్చర్ ఇంకా అంటే కొత్తగా లా ఇంప్లిమెంట్ చేసినట్టుగానే ఉంటుందన్నమాట. కానీ పబ్లిక్కి అలాంటి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వాళ్ళకు అలా హెల్ప్ అంటే లాయర్ దగ్గర రావాలి కాబట్టి వాళ్ళకు లెటర్ పెటిషన్ ద్వారా వేయచ్చు అనమాట. జస్ట్ బేసిక్గా లెటర్, ఇలాంటిది నాకు అవగాహన వచ్చింది, ఇలాంటి సిట్యువేషన్ ఉంది, సో మీరు చూసుకోండి అంటే మీరు కోర్టు తీసుకొని మీరు రీసెర్చ్ చేసుకోండి అంటే కోర్టు ఇంకా గవర్నమెంట్ వాళ్ళని చెక్ చేయండి ఏ విధంగా ఇది కరెక్ట్ రాంగ్ అని చెప్పేసి తీసుకుంటారు. ఓకే. సో మీరు రీసెంట్గా ఏదైనా బిల్ వేసారా? రీసెంట్గా చాలా వేసాం. బట్ ఒక్కటి విషయం విచ్ ఇస్ వెరీ షాకింగ్ ఇన్సిడెంట్ అనేది నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని చెప్పేసి ఎన్సీసీ డివిజన్లో ఒక స్టూడెంట్ ఇఫ్ హీ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ రిపబ్లిక్ డే పరేడ్ ఆర్ ఇండిపెండెన్స్ డే పరేడ్ ఒక సర్టెన్ లెవెల్స్ దాటి వెళ్తారనమాట. అది చాలా కష్టం. ఒక పాయింటర్స్ ఉంటారు, క్యాంపెయినింగ్ చేసి ట్రెక్స్ చేసి దాని తర్వాత ఆ పరేడ్లో చేయడానికి ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ బిల్ మేము ఫైల్ చేసింది ఎలా ఉందంటే చాలామంది నేవీ ఆఫీసర్స్ ఆర్ ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ సన్స్ అండ్ డాటర్స్ ఈ ప్రొసీజర్ ఏమీ ఫాలో చేయకుండా డైరెక్ట్గా అలాంటి పరేడ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టేట్లో ఉండండి, సెంట్రల్లో ఉండండి. ఎందుకంటే ఇంజనీరింగ్ ఇంకా మెడికల్ కాలేజెస్లో వాళ్ళకి కోటా ఉంది, వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇలా చేసామంటప్పటికి వాళ్ళకి ప్రిఫరెన్స్ మాకు లక్కీ ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ దొరికాయి, ఏ పర్సన్స్ నేమ్స్ ఫోటోగ్రాఫ్స్ ఆ డీటెయిల్స్ దొరికాయి. సో దానిపైన అది ఆపాలని చెప్పి మేము బిల్ వేసాము. అది ఇంకా పెండింగ్ ఉంది కోర్టులో. సో ఇప్పుడు ఎంతైనా ఒక పరేడ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే దేర్ స్టామినా షుడ్ బి డిఫరెంట్, దేర్ ప్రాక్టీస్ షుడ్ బి డిఫరెంట్. సో దానికి వీళ్ళు మ్యాచ్ చేయగలరు. ఐ మీన్ ఎంత కోటాలో వచ్చినా ఎంత రికమెండేషన్తో వచ్చినా దే కెనాట్ మ్యాచ్ దేర్ స్టామినా కదా. నార్మల్ ఒక ట్రెక్ చేసి వచ్చిన అతనికి సో ఇలాంటి ఒక ట్రైనింగ్ ఉంటుంది, ట్రైనింగ్ చాలా ఉంటుంది. కానీ ఒక 30 మెంబర్స్లో మీరు 1 పర్సన్ని దాచేస్తే ఎలా కనిపిస్తుంది? అందరు 30 అలా ఉండరు, బట్ ఒక 1-2 మెంబర్స్ అలా పెట్టేస్తారు. అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పుడు పరేడ్ అంటే మనం నడిచేది వేరు, కానీ ఆ కాన్ఫిడెంట్ ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ నడిచేది వేరే ఉంటుంది. బట్ వాళ్ళని కలిపేసి నడిపించినప్పుడు ఇట్ ఈస్ ద సేమ్. హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు కొంతమంది, సో దే కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ క్రైమ్ ఆర్ క్రైమ్ మాత్రం చేస్తూనే ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలా తెలుసుకుంటారు? ఐ మీన్ తర్వాత వాళ్ళని ఎలా డీల్ చేస్తారు మీరు? యూజువలీ పోలీస్ ఆఫీసర్స్ చెక్ చేస్తుంటారు. సీరియస్ అఫెన్సెస్ ఏమైతే ఉంటే కొంచెం ట్యాగ్ పెడతారు, ఇతను మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ తప్పు చేసే అవకాశం ఉందా లేదా అలాంటి సిచ్యువేషన్స్. కానీ చాలా మటుకి హ్యాబిచువల్ అఫెండర్స్ది కేసెస్ బయటకు వస్తున్నాయి. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పర్సన్ హూ వాజ్ జస్ట్ 30 years old, 25-30 years old మధ్యలో తను ఒక మైనర్ని రేప్ చేశారండి. లైక్ 13 years అమ్మాయి, అదే విలేజ్లో ఉంటారు వాళ్ళు, పబ్లిక్ ప్లేస్లో బేసిక్గా వాళ్ళ ఊర్లో అనమాట. ఆమెను రేప్ చేసి చంపేశారనమాట.
అది కూడా పొద్దున 6 AM ఆ టైంలో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా విలేజెస్కి తెలుస్తుంది ఈ పలానా పర్సన్ అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది చూడలేదు, అతను ఆ ప్లేస్కి వెళ్ళడం చూసారు కానేసి అతను ఒఫెన్స్ చేయడం చూడలేదు. సో ఐ విట్నెస్ అక్కడ కొంచెం దెబ్బతినింది. కానీ విలేజ్ మొత్తం ఇతనే అని చెప్పేసి అక్యూజ్ చేశారు. ఎందుకంటే ముందు కూడా అట్లాంటి ఒఫెన్సెస్ ఇతను చేశారు. మైనర్ అమ్మాయిలు కాకుండా మైనర్ అబ్బాయిల పైన కూడా ఇండీసెంట్గా బిహేవ్ చేశారని చెప్పేసి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. సో విలేజెస్ ఐడియాస్ ఏంటంటే అతను చేశాడు కాబట్టి ఆ ఒఫెన్స్ ఇతనే చేసింటాడు, ఇంకా మా విలేజ్లో ఇంకెవరు లేరు అని. బికాజ్ సిటీలో అంటే అందరికీ ఎవరో తెలియదు, కానీ అక్కడ అందరికీ తెలిసిపోతుంది కదా మా పలానా వ్యక్తి ఇలాంటి క్యారెక్టర్ అని చెప్పేసి. సో అతన్ని జైల్లో ఉన్నారు. ఈ సిట్యువేషన్లో ఏంటంటే తను కోర్టుకు వచ్చి అప్పీల్ వేసుకునేటప్పటికి నన్ను ఎవరు చూడలేదు, ఐ విట్నెస్ లేదు, ఎవిడెన్స్ లేదు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడన్నా ఏ విషయంలో అన్నా ప్రొసీజర్ ఫాలో కావాలా. కానీ ఈ సిట్యువేషన్లో ఏం చేశారంటే ఆ అబ్బాయిని ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ముందు ఆ అబ్బాయిని ఏమీ కంప్లైంట్ వేసేటప్పటికే అబ్బాయిని అరెస్ట్ చేసేసి ఒక 1-2 days కస్టడీలో పెట్టి దాని తర్వాత కంప్లైంట్ వేశారు. విక్టిమ్ వచ్చి కంప్లైంట్ వేసినప్పటికీ అతను లేనప్పుడు అతని ఇంటికి వెళ్ళి అన్ని ఎవిడెన్స్ తీసుకొని చేశారు. ఇప్పుడు అతని కంటెన్షన్ ఏంటంటే నన్ను ఇల్లీగల్ డిటెన్షన్ చేశారు 2 days, ప్లస్ నా వస్తువులు నేను లేనప్పుడు తీసి ఏం ఎవిడెన్స్ చేశారో నాకు తెలీదు. అది కేసు అగేన్స్ట్ వెళ్తుంది కొంచెం. సో కరెక్ట్గా ప్రొసీజర్ ఇప్పుడు నిజంగా జరిగింది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో అతను ఉన్నాడా లేదా అనేది పోలీసులు అవన్నీ చెక్ చేశారు. అవన్నీ ఫస్ట్ చెక్ చేసి దాని తర్వాత ఎవరికి లీడ్ అవుతుంది. ఇప్పుడు ఎవిడెన్స్ ఈ పర్సన్కి లీడ్ అయినప్పుడు అరెస్ట్ చేస్తే వేరే మాట, ముందే అరెస్ట్ చేసి ఎవిడెన్స్ లీడ్ చేస్తే అక్కడ డౌట్ వస్తుంది కదా, ఎందుకు ముందే అరెస్ట్ చేశారు, హౌ డూ యూ నో దట్ ఈ పర్సన్ చేశాడని చెప్పేసి అజ్యూమ్ చేశారు. అది కొంచెం ఆగి ఎవిడెన్స్ లీడ్ చేసింటే వేరేగా ఉండేది. బట్ ఇప్పుడు అతను అపీల్కి వచ్చి ఈ విల్ క్వశ్చన్ కదా, మీరు ఫస్ట్ సీన్ ఆఫ్ అఫెన్స్ చూడకుండా ఎవిడెన్స్ చూడకుండా నన్ను అరెస్ట్ చేశారు, దాని తర్వాత మీరు చేసిన ప్రొసీజర్ ఏమైతుందో మీరు నా పైన బ్లేమ్ ఏనికే కదా, ఇల్లీగల్ డిటెన్షన్ ఇస్ కంప్లీట్లీ అగేన్స్ట్, అవంతా ఉండదు, ప్రొసీజర్ ప్రకారమే పోలీస్ వాళ్ళు పాటించాలి. సో ఇదంతా పబ్లిక్ ప్లేస్ లో జరిగింది కదా, సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కానీ అది ఏంటిది వాళ్ళకి ఏం దొరకలేదు? అవన్నీ దొరికాయి. ఓకే, సో బట్ దే రియాక్టెడ్ బిఫోర్. సో ఎప్పుడన్నా సొల్యూషన్ తర్వాత రావాలా, వీళ్ళు ఫస్టే అరెస్ట్ చేసేసి ఎలా ఉంటుందంటే ఇంకా నిజంగా కావాలని చెప్పి కప్పిపుచ్చారు, ఈ పర్సన్కి సంబంధించిన వల్ల కావాలని చేశారు. ఇప్పుడు బేసిక్గా ఎవిడెన్స్ చూస్తాము, అందరిని అడుగుతాం, ఐ విట్నెస్ని అడుగుతాం, ప్లస్ ఆ థంబ్ ఇంప్రెషన్స్, దాని తర్వాత ఆ థంబ్ ఇంప్రెషన్స్ ఎవరిది, ఇప్పుడు ఏమైనా ఈ కేసులో బాటిల్ వాడారనమాట, ఆ థంబ్ ఇంప్రెషన్స్ చూసి దానిపైన లీడ్ చేసినప్పుడు వేరే ఉంటుంది, ముందే అరెస్ట్ చేసి లేదు ఇతనిది అనేటప్పటికి వేరే ఉంటుంది. అంటే అతన్ని క్వశ్చన్ చేయడానికి, అతన్ని అపీల్ వేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఆ కేసు అతను గెలిచింటే ఆ అమ్మాయికి ఎవరు చనిపోయిందో తనకి డెఫినెట్గా ఇంజస్టిస్ జరిగినట్టే కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఈ కేసు పబ్లిక్ ప్లేస్ అంటున్నారు, ఎర్లీ మార్నింగ్స్ అంటున్నారు, సో అదేమన్నా ఫెస్టివల్ టైంలో టెంపుల్ లైక్ పబ్లిక్ ప్లేసా లేకపోతే? లేదండి, ఇది బేసిక్గా విలేజ్లో ఉన్నప్పటికీ మనకి వాష్రూమ్స్ అట్లా స్వచ్ఛ భారత్ ఉన్నా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయలేదు వాళ్ళు, అంతే అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఆ పర్టికులర్ ఉన్నాయి, నేను కూడా విన్నప్పుడు షాక్ అయినా, బికాస్ గవర్నమెంటే ఇచ్చి మీరు కన్స్ట్రక్ట్ చేయమన్నప్పుడు వాళ్ళకి అలవాటు కావట్లేదు. సో ఇట్లాంటివి కూడా అవుతాయనే కదా స్వచ్ఛ భారత్ అది చేయాలనేది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి కామన్ ప్లేస్ ఉంటుంది వేర్ దే వుడ్ గో ఫర్ రిలీవింగ్ అనమాట. మార్నింగ్ 6 AM అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగిండే. సో ఎలాంటి ఐ విట్నెస్ కూడా ఈ పలానా వ్యక్తి ఈ టైంలో వెళ్ళాడు అని చెప్పారు, కానీ అందరు వెళ్తారు కదా అక్కడికి, ఈ అఫెన్స్ చేయడానికి వెళ్ళినట్టు ఈ స్పేస్కి ఏం లేదు. యాక్చువల్గా హిల్ టాప్ అని జరిగిందనమాట. సో కింద ఐ విట్నెస్ పాస్ అయి వెళ్ళాడు, ఆ అమ్మాయి కూడా వెళ్ళింది, సో టైం అనేది సన్ రైజ్ అయినప్పుడు ఆ టైం అని చెప్తారు. ఇప్పుడు 6:15, 6:30 మనం వాచెస్ అక్కడ అంతా ఉండదు కదా, అట్లాంటి పర్టికులర్ లేనప్పుడు ఎవిడెన్స్ ఉంది, బట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వేరు, జస్ట్ ఒక బేసిక్గా డీటెయిల్ చెప్పడం వేరు కదా. సో వెళ్ళారు, ఆ అమ్మాయి కూడా వెళ్ళిందని, ఎన్ని మంది వెళ్ళింటారు అక్కడ కూడా ఏదో డిఫరెంట్ ఏరియా కాదు, ఎవరో ఉండింటారు ఆ ప్లేస్లో కూడా, అందరూ ఆ టైం విలేజెస్ అందరూ వెళ్ళినప్పుడు చాలామంది ఉండింటారు. సో క్రిమినల్ కేసెస్లో ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు, చిన్న టిచ్ కూడా వచ్చి లేదు ఇలా జరగకుండా ఉండకపోవచ్చు అని క్వశ్చన్ వచ్చినా మనం ఆ పర్సన్కి శిక్ష తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు, తక్కువ ఉన్నా కూడా ఇంజస్టిసే కదా. సో ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది ఓన్లీ అడ్వకేట్స్ కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా, సో ఇతను ఇంతకు ముందు కూడా ఇట్లాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి, సో ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద అతన్ని అరెస్ట్ చేసే రైట్స్ వాళ్ళకి ఉండవా? అంటే ఆ కేసులో చేశాడని చెప్పి ఈ కేసులో క్యారెక్టర్ అర్థమవుతుంది, కానీ ఐ మీన్ ఇప్పుడు అతన్ని వీళ్ళు కస్టడీలోకి తీసుకోకపోతే, సో దాంట్లో నుంచి అతను అంతే మొత్తం ఎవిడెన్స్ అంతా క్లియర్ చేయడానికి తన ఎఫర్ట్ ఏదో చేస్తాడు కదా, సో బయట ఉంటే,
సో అందుకని పోలీసు వాళ్ళు తీసుకున్నారు అని అని అనుకొని అలా క్లెయిమ్ అలా డౌట్ ఉంటే రికార్డులో రాసుకోవచ్చు కదా. ఓకే. రికార్డులో రాస్తారు సో అండ్ సో డౌట్ ఉండి అరెస్ట్ చేసాం, లేకపోతే ఇప్పుడు ఎవరైనా విక్టిమ్ మదర్ వచ్చేసి ఈ పర్సన్ పైన డౌట్ ఉందని చెప్పినా కూడా మీరు చెప్పినట్టుగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయకుండా కస్టడీలో తీసుకోవచ్చు. కానీ ఏమీ రీజన్ లేకుండా ఆ పర్సన్ ఎక్కడున్నాడు, ఎవరు తీసుకెళ్లారు, ఎలాంటి సిచ్యువేషన్, బికాస్ ఈ కేసు కాకపోయినా దెర్ ఆర్ అదర్ కేసెస్ లైక్ ఇల్లీగల్ డిటెన్షన్లో మనకి టార్చర్ పెడతారు. ఆ టార్చర్ ఎలా ఉంటుందంటే ట్రామా, అతను యాక్సెప్ట్ చేశాడు, ఇంకా వదిలేసాడు, నన్ను నేను తీసుకోలేకపోతున్నాను అనేసి. అన్ని కేసెస్లో కాదు, బట్ దేర్ ఆర్ సర్టెన్ కేసెస్. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న పెయిన్ కన్నా నాకు వచ్చే ఆలోచించారు ఇట్లా బయట పడితే చాలు నాకు అనే సిచ్యువేషన్స్లో కూడా ఉండొచ్చు, వెరీ రేర్ కేసెస్. కానీ అలా ఉన్నప్పుడు మీకు తెలియదు కదా ట్రామా ఎలా ఉంటుందో, కొన్ని మంది స్ట్రాంగ్ ఉండొచ్చు, కొన్ని మంది చాలా వీక్ ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్స్ బట్టి. సో దిస్ ఈజ్ ఓకే. సో నిర్భయ అయినప్పుడు మనకు ఆ నిర్భయ గురించి అందరికీ తెలియడం, తర్వాత దాని మీద ఒక రావడం, సో అదంతా ఓకే. సో దానికన్నా ముందు కూడా బయట కంట్రీస్లో ఇంతకన్నా ఘోరమైన జరిగినాయని మీరు మొన్న చెప్తున్నారు. సో అలాంటి ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఒక కేసు గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వేరే కంట్రీస్ కంటే ముందు మన కంట్రీలో కూడా ఇట్లాంటి కేసెస్ చాలా జరిగాయి. ఓకే. ఇంకా హారిబుల్గా, అది కూడా ఎలా నిర్భయ కన్నా హారిబుల్గా డెఫినెట్గా. అలాంటి కేసెస్లో కాంప్రమైజ్ అయ్యాయి, ఎస్పెషలీ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో కాంప్రమైజ్ సిచ్యువేషన్స్. ఎట్లా 10,000 రూపీస్ కాంపన్సేషన్, ఇట్లాంటి కేసెస్ అసలు కాంప్రమైజ్ అవ్వదు. ఆల్మోస్ట్ రీసెంట్గా కూడా జరుగుతున్నాయి, మనకేమీ తెలీదు. ఇప్పుడు మనం మీడియా కవర్ చేస్తేనే మనకు తెలుస్తుంది కదా. సో మేమంటే జడ్జిమెంట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది కాంపన్సేషన్ ఇచ్చారు ఇట్లాంటి మ్యాటర్స్. ఇప్పుడు మర్డర్ ఇంకా రేప్ మ్యాటర్స్లో కాంపన్సేషన్ ఎట్లా ఇచ్చి క్లోజ్ చేస్తారు? వాళ్ళు ఏదో పువర్ పీపుల్ ఉండొచ్చు, ఆ విక్టిమ్ బతికి ఉన్నా కూడా పోలీస్ కంప్లైంట్ వేయకుండా ఒక 20,000 అట్లా 20,000 లిటరలీ ఇంత అమౌంట్ కూడా ఇచ్చి బయటపడిన కేసెస్ ఉన్నాయి. ఐ హ్యావ్ సీన్ అ జడ్జ్మెంట్ విచ్ ఇస్ వెరీ లైక్ పెయిన్ఫుల్. కోర్టే సెటిల్మెంట్ చేసుకోమని చెప్పేసి, ఓకే, అమ్మాయి మెడికల్గా మేము చూస్తాము, గవర్నమెంట్ చూస్తుంది, మీరు సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళండి అని చెప్పేసి నా సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో నా ఒపీనియన్ ఇస్ కంప్లీట్లీ అగైన్స్ దట్ సెటిల్ అసలు చేయొద్దు అనేసి. కానీ దీని తర్వాత నిర్భయ కేసు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఇప్పుడు అన్ని కేసెస్ ఫేమస్ అయితే ఎవరు ఆ న్యూస్ని పట్టించుకోరు, కానీ ఈ కేసు ఎందుకు ఫేమస్ అయిందంటే ఆమె డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చింది. షీ వాజ్ అలైవ్ అండ్ తను మాట్లాడింది. ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం ఫ్యాక్ట్స్ కూడా చాలా పెయిన్ఫుల్ ఉండే కాబట్టి ఇచ్చిన తర్వాత అదే ఫైనల్గా ఉంటుంది. తను మాట్లాడినప్పుడు అది పెయిన్ఫుల్గా మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి అసలు కేసులో ఏం జరిగిందని చెప్పి చూసాము. సో ఇది రీసెంట్గా ఇప్పుడు ఏమైతే వచ్చిందో దీనికంటే ముందు 1980s కూడా ఇలాంటి కేసెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ గో బ్యాక్ 1960s కూడా దేవర్ కేసెస్ wherein it's a famous case actually, Ted Bundy tapes అంటారు, you have heard of it. అది దట్ పర్సన్ యూస్ టు రేప్ ఎవ్రీ వన్. ఎట్లా అంటే అప్పుడు పోలీస్ వాళ్ళకి టెక్నాలజీ లేకుండే, ఒక ప్లేస్లో రేప్ చేసి ఇంకో ప్లేస్కి అట్లా వెళ్ళి లిటరలీ హాస్టల్స్కి వెళ్ళి రేప్ చేయడం అండ్ వాళ్ళ బాడీస్ తీసి ఒక ఫారెస్ట్లో బరీ చేయడం. ఒక 20 years వరకు దొరకలేదు బేసిక్గా ఆ బాడీస్ ఎక్కడున్నాయి ఏంటి. తర్వాత టెక్నాలజీ వచ్చేటప్పటికి కొంచెం బయటకు వచ్చింది. దిస్ హ్యాపెండ్ లైక్ 1940s ఆ టైంలో చెప్తున్నా. 1980sలో కూడా ఇప్పుడు నిర్భయ కేసు తీసుకున్నాం అనుకోండి, అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ ఉండే చైనాలో జరిగిందనమాట. ఇది ఎంత హారబుల్ సిచ్యువేషన్ అంటే నలుగురు మైనర్స్ అనమాట. వాళ్ళ నలుగురు కలిపి ఒక 35-year-old లేడీని కిడ్నాప్ చేశారు. అది కూడా ఒక రెసిడెన్షియల్ ఏరియాలోనే ఆమెను పెట్టారనమాట. ఎక్కడో దూరం తీసుకెళ్ళి అంత చేయలే. ఆమెను కిడ్నాప్ చేసినప్పుడు ఒక 45 days అలా ఆమె ఇంట్లో పెట్టారు. 45 days ఆమె ఇంట్లో ఉండిండే అనమాట. ఈ 4 minors ఎలా అంటే ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి ఎతకడం దొరికిపోతారు, బికాజ్ ఆ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా అది వాళ్ళ ఇల్లు కాదు. మేము చదివినప్పటికీ ఎవరో వాడని హౌస్ ఏదో ఉంటుంది కదా, అలా వదిలేస్తారు. అది కూడా చెక్ చేయాలి యాక్చువల్లీ గవర్నమెంట్స్, అట్లా ఎందుకు ఉన్న ఇల్లు, కార్ ఎట్లా ఎందుకు ఉంది, లారీ పార్క్ చేసి ఎందుకు. బట్ ఆ సిచ్యువేషన్ అట్లా అయింది. ఆ అమ్మాయికి థ్రెటన్ చేసి కాల్ చేయించి పేరెంట్స్కి ఐమ్ ఆల్ ఫైన్, నన్ను కాంటాక్ట్ చేయకండి మీరు ఇంకా, బికాజ్ ఆ టైంలో వాళ్ళు అందరు జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటారు కదా, అందరు విడిగా ఉంటారు కాబట్టి నన్ను సతాయించకండి అని చెప్పేసి అలాంటి కాల్స్ చేపిస్తుండే. మళ్ళీ కాల్ చేపించి వాళ్ళ ఫ్యామిలీకి డౌట్ రాకుండా కేసు పెట్టకుండా, అంటే ఈ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉంది, ఆమె వదిలేసి అయిపోతుంది, ట్రిప్కి వెళ్తుంది అంటే ఫస్ట్ ఒక 1-2 weeks ఇట్లా కాల్ చేయించారు డౌట్ రాకుండా ఉండడానికి కోసం అనేసి. ఆమెని చాలా టార్చర్ పెట్టారు. అంటే ఆ ఫోటోగ్రాఫ్స్ నేను చూసాను. లిటరలీ ఐలిడ్స్లో వ్యాక్స్ వేసి మన కంటి రెప్పని తీసేసి లిటరలీ కట్ చేశారనమాట. కంటి రెప్పని కట్ చేసి దాని నోట్లో అంతా గ్యాసెస్ లైక్ పాయిజన్, లేకపోతే ఇన్స్టలేషన్ ఆఫ్ సమ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, బాటిల్ అన్న
తన ప్రైవేట్ పార్ట్స్లో క్రాకర్స్తో పేల్చి ఇయర్ డ్రమ్లో లైక్ ఏదో ఏదో ఇన్సర్ట్ చేసి దాన్ని బర్స్ట్ చేయడం అనమాట. అలాంటి సిచ్యువేషన్స్ లైక్ సైకిక్గా ఉంది కదా. సైకిక్కే, బట్ ఒక్కరు చేస్తే సరే నలుగురు కలిసి చేశారు. అది ఎలాంటి, ఇప్పుడు నలుగురు సైకిక్ కలిసారంటే అది ఒక మిరాకిలే, వీ కాన్ సే. దెన్ మొత్తం బాడీ మొత్తం బర్న్స్ ఉండే, ఇప్పుడు సిగరెట్ తాగినప్పుడు బర్న్స్ పెడతారు కదా, అట్లాంటి బర్న్స్ మొత్తం బాడీలో. దెన్ ఆమె నెయిల్స్ కట్ చేసేసారు, లైక్ తీసేసారనమాట. కట్ అంటే ఫింగర్స్ కట్ చేసి తీసేసారు. అట్లా మెల్లిమెల్లిగా ఆమెని ఫుడ్ పెట్టకుండా ఆమె సొంత యూరిన్ ఆమెను తాగిపిచ్చి ఇట్లాంటి సిట్యువేషన్ అన్నీ బయటకు వచ్చాయి. అలా ఒక 45 days ఇంకా ఇది పైన బాడీ పైన బయట లోపల ఆమెను రేప్ చేసి కంటిన్యూస్గా ఒక 45 days ఆమెని మైనర్స్ ఆమెను చేసేసి లాస్ట్లో ఇంకా ఆమె బెక్ చేస్తుండే, నన్ను చంపేయండి, నన్ను పెట్టకండి. ఇదంతా ఎవరు చెప్తారు? వీళ్ళే చెప్పారు ఏం జరిగిందో అనేసి కోర్టుకి. ఎలా తెలుస్తుంది ఇవన్నీ జరిగాయని చెప్పి? ఇప్పుడు బాడీని ఎగ్జామిన్ చేస్తే షీఈస్ డెడ్ అనమాట. తెలీదు కదా ఎలా హింస పెట్టారని. వీళ్ళే కోర్టుకి చెప్పారు తర్వాత కూర్చొని మాడిపిస్తే, దే సెడ్ వీ డిడ్ దిస్ అండ్ అక్కడ ఉన్న ఎవిడెన్సెస్తో కనెక్ట్ చేస్తే వీళ్ళు చెప్పింది ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తెలిసింది. సో ఆమె బెక్ చేసినప్పుడు ఆమెను వదలలే, చంపేసేయండి వద్దు అని చెప్పేసినా కూడా దే డెంట్ లీవ్ హర్. తర్వాత మొత్తం బాడీ మొత్తం జాయింట్స్ ఉంటాయి కదా అవన్నీ బ్రేక్ చేసేసి ఒక సిమెంట్ బాక్స్లో ఉంటుంది, లైక్ మనకి డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్స్లో వేసేసి సిమెంట్ వేసేసారు. బికాస్ ఈ ఇంత 45 days అంటే ఎవరికో తెలుస్తుంది కదా, ఎవరైనా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఏదో స్క్రీమ్స్ కూడా ఉంటాయి కదా, డౌట్ వచ్చినట్టుంది ఎవరికైనా. అలా ఆమెను చంపేసి వదిలేశారు. చాలా మంత్స్ తర్వాత మీ బాడీ దొరికింది. బికాస్ సిమెంట్ డ్రమ్లో బాడీ ఉందని ఎవరు గెస్ చేస్తారు? దొరికిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు, ఇక్కడ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు చేసినప్పుడు ఇన్సిడెంట్ మైనర్స్ ఉండే, కానీ ఆ కోర్టుకి వచ్చినప్పటికీ వాళ్ళు జస్ట్ దాటి మేజర్ అయ్యారు. ఇప్పుడు 1 day అటు ఇటు ముందు వాళ్ళ మైండ్ సెట్ ఏం మారుతుందో నాకు అసలు ఐడియా లేదు. ఇప్పుడు మీరు 9 years చూసి 18 years చూస్తే మైండ్ సెట్ వేరే ఉంటుంది, కానీ 17 years 364 days అండ్ 18 years 1 day డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. అట్లా అని చెప్పేసి ఇద్దరిని జూనియర్ జస్టిస్కే పంపించారు. వాళ్ళని ట్రయల్ లైక్ బేసిక్ అడల్ట్కి ఎట్లా ట్రయల్ చేస్తారు అట్లా ట్రయల్ చేయలేదు. జూనియర్ జస్టిస్ యాక్ట్ కిందనే ఆ ఛానల్లో కూడా యాక్ట్ ఉంది. సో వీళ్ళు ఏం కన్సిడర్ చేశారు అక్కడ ఎఫెన్స్ ఎప్పుడు జరిగింది? అప్పుడు వాళ్ళ ఏజ్ కన్సిడర్ చేశారు? అప్పుడు అంటే ఆ పీరియడ్లో దాంట్లో ఇద్దరు మేజర్స్ అయ్యారు, ఇద్దరు ఇంకా మైనర్స్ ఉండే. కానీ ఇప్పుడు స్కూల్కే వెళ్తాం, ప్రాడిజీ చైల్డ్ అంటాం, 6th class నుంచి 8th classని తీసుకొని వేసేస్తారు. కానీ దీనికి ఎందుకు ఎక్సెప్షన్? వీళ్ళు కూడా ఎట్లాంటి కేసెస్లో ప్రాడిజీని అనొచ్చు కదా. ఇద్దరు అందరినీ అడల్ట్గా ట్రయల్ చేయాల్సింది ఇద్దరిని జూనియర్ చేశారు. వాళ్ళని జూనియర్ ఎట్లా ఉంటుంది, జస్ట్ మాట్లాడి వాళ్ళ సైకిక్ సరిగ్గా లేదని చెప్పేసి డిస్కషన్ ఉంటుంది. వీళ్ళు మేజర్స్ ఉన్నప్పటికీ వీళ్ళని ప్రాపర్గా ట్రయల్ చేశారు. సో దట్ వుడ్ లీడ్ టు డెత్ పెనాల్టీ ఆల్సో. బట్ వీళ్ళకి డెత్ పెనాల్టీ ఉండదు, పనిష్మెంట్ ఉండదు. జస్ట్ ఒక ప్లేస్లో కన్ఫైన్మెంట్ చేసి పెట్టి వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ నోరిష్మెంట్ కోసం హెల్ప్ చేస్తుంది. చిన్నపిల్లలు తెలియక చేశారు కైండ్ ఆఫ్ లా ట్రై. సో ఇలాంటి కేసు మీరు చెప్తుంటే నాకు ఇట్లాంటి కేసు కూడా ఉంటాయి. ఐ మీన్ ఫర్ అస్ నిర్భయ ఈజ్ అ సెన్సేషనల్ కేస్. సో మీరు ఏదో స్టడీ చేస్తుంటే ఇలాంటిది చూసామంటే నేను అనుకున్నప్పటికీ ఇది నేను ముందు చదివాను యాక్చువల్లీ, నిర్భయ తర్వాత వచ్చింది. బట్ ఈ కేసు ముందు చదివినప్పుడు ఇలా కూడా ఉంటుందా అసలు, ఒక మైనర్ చేసినప్పటికీ మనం చిన్న పిల్లలు పాపం అని చూస్తాం, కానీ ఇట్స్ నాట్ అబౌట్ దట్. ఎనీ పర్సన్ క్యాన్ బీ అన్ అఫెండర్. అది ఎందుకు వచ్చిందో మనము కొంచెం హిస్టరీలో వెళ్ళి ఆ పర్సన్ ఏ విధంగా ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది. ఇప్పుడు అందరి ముందు మంచిగా గుడ్ ఏమంటారు ఫ్రెండ్షిప్ ఆర్ గుడ్ పేరెంట్స్తో ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతాయని చెప్పి సో ఇండియన్ సిస్టంలో అది లేదు. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పుదారి వెళ్ళినప్పుడు మనం పేరెంట్స్ చూసి కొడతాం, కానీ పేరెంట్స్ తప్పు ఉన్నప్పుడు వాట్ ఇఫ్ ద పేరెంట్స్ ఆర్ ఆల్సో అన్ అఫెండర్స్? అలా ఉన్నప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ చైల్డ్ టు బీ గుడ్? ఇప్పుడు ఒక రేపిస్ట్ అట్లా ఉన్నారు, వాళ్ళు చూసి అతను బయట తిరుగుతూ ఉన్నాడు, ఇండీసెంట్గా అమ్మాయిని టచ్ చేస్తుంటారు, బాబు ఆర్ పాప ఏమనుకుంటారు, దట్స్ ద థింగ్ హౌ యూ లివ్, అలానే ఉంటారు. కానీ ఈ సిస్టమ్ యూఎస్లో ఉంది. యూఎస్ ఎలా అంటే చిన్నపిల్లలు ఏమైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. ఒక బేసిక్ కమిటీ ఉంది, వేరే చెక్ ఎందుకు ఇలా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఏమైనా ట్రామా ఇదంతా ఎందుకు చేస్తారు, ఏమైనా ట్రామాలో వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళు అలానే చెయ్యాలి మనం కూడా అని చెప్పేసి ఉండొచ్చు. అది చెక్ చేసే స్టోరీస్ నేను చూశాను. బట్ ఇండియన్ సిస్టంలో
మీ బాబు తప్పంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇప్పుడు కూడా ఎవరైనా జైల్లో పెడితే నా బాబు చాలా ఇన్నోసెంట్ అంటారు, కానీ నిజంగా పేరెంట్స్ వెళ్ళేసి తప్పు చేసారు పనిష్మెంట్ ఇవ్వండి మార్చండి, డెఫినెట్గా మారుతాడు. కానీ ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడు ఎందుకు మారుతాడు? సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సొసైటీ చేంజ్ బేసిక్గా, లా అని కాదు. సో ఇప్పుడు మీరు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక జియో కానీ అమెండ్మెంట్ కానీ కొంచెం మీకు దగ్గరగా ఉన్న ఏదైనా వచ్చినప్పుడు దాంట్లో అన్హ్యాపీగా ఫీల్ అయిన జియో కానీ అమెండ్మెంట్ కానీ ఉందా? చాలా ఉన్నాయి స్పెసిఫిక్గా. అంటే ఒక సిట్యువేషన్ని చూసి అమెండ్మెంట్ చేస్తారు, కానీ అది ఎంతవరకు ఎగ్జిక్యూటబుల్ అవుతుందో లేదా అని చెప్పి అది సరిగ్గా అంత టైంలో, బికాస్ ఇండియన్ లా ఇస్ లైక్ ఎన్ ఓషన్. ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంటే చాలా అంత ఈజీగా చేంజ్ అయ్యే సిట్యువేషన్ కూడా ఉంటుంది. కానీ అదే టైంలో ఆ జియోని వాడే ఒక కేసు ఏమైనా సాల్వ్ అయితే అది ఇంజస్టిసే కదా. సో చాలా మటుకి ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ ద వే ఇట్ వాజ్ బీన్ ఎగ్జిక్యూటబుల్, బికాస్ మనం ఒక జియో అన్న అమెండ్మెంట్ అన్న తెచ్చినప్పుడు, ఒక కొత్త యాక్ట్ తెచ్చినప్పుడు అప్పుడున్న సిట్యువేషన్లో ఏది కరెక్ట్ అనేది చేస్తాం, కానీ తర్వాత ఎగ్జిక్యూటబుల్ కాకపోతే వీ నీడ్ టు చేంజ్ ఇట్ ఇమీడియట్లీ, అది కొంచెం టైం పడుతుంది. ఇలా చూస్తే కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, 1980s 1860s యాక్ట్స్ అలా ఉన్నాయి విచ్ ఇస్ నాట్ టు బీ ఇంప్లిమెంటెడ్. అంటే ఆ యాక్ట్ ఇప్పుడు పనికి కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్ట్ ఉంది పాయిజన్స్ యాక్ట్ అని. ఇది ఎప్పుడు వచ్చిందంటే నిజాం ఉన్న టైంలో వెజల్స్లో పాయిజన్ కలిపి వాళ్ళకి ఫుడ్ సర్వ్ చేసినప్పుడు అంటే ఒక అఫెన్స్ లాగా తీసుకొని అది ఒక యాక్ట్ వచ్చింది. హార్డ్లీ 6 సెక్షన్స్ ఏమో ఉన్నాయి. అది ఇంకా ఇంప్లిమెంట్ అట్లా ఉందన్నమాట. ఎవరు వాడరు ఇప్పుడు ఆ యాక్ట్, ఎవరు తీసి మనం కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయం, కానీ ఉంది ఆ యాక్ట్. సో ఇన్ఫ్యాక్ట్ సిజిఐ గారు, ఎన్వి రమణ గారు, హీ వాంటెడ్ టు అబాలిష్ ఆల్ దిస్ థింగ్స్. అవసరం లేనప్పుడు ఎందుకు అది పెట్టి, బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ రేపు ఏమైనా కేసులో దే మే అప్లై దిస్, ఒక దిస్ లైక్ లూప్ హోల్స్ లాగా కూడా వాడచ్చు. లూప్ హోల్స్ చాలా ఉన్నాయి, కొన్ని యాక్ట్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పా కదా ఎస్సీ ఎస్టీ దాని కాంపెన్సేషన్, ఆ లూప్ హోల్ ఎలా కవర్ చేయాలా, ఎలా దాన్ని డిఫరెంట్గా వాడచ్చు అని చెప్పి కూడా చాలా ఉన్నాయి. ఓకే, రీసెంట్గా మొన్న మీ హైకోర్టులో మీరు కూడా వాళ్ళతో పాటు తిరిగే ఉంటారు, వాళ్ళతో పాటు అసోసియేట్ అయ్యి ఉంటారు. మన వామన్ రావు గారు వాళ్ళ వైఫ్ని రోడ్డు మీద అతి దారుణంగా చంపేసి, సో వాళ్ళకి ఆల్రెడీ థ్రెటనింగ్ కాల్స్ కానీ ఏమైనా లైక్ వచ్చాయి అని చెప్పి తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత తెలిసాయి. సో వాళ్ళు అంత స్ట్రాంగ్గా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నా సరే భయపడకుండా అంత స్ట్రాంగ్గా అసలు ఆ కేసు మీద నిలబడడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా? సో వాళ్ళు చనిపోయిన దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం. జస్ట్ ఆ కేసులో వాళ్ళంత స్ట్రాంగ్గా నిలబడడానికి ఏమైనా వీళ్ళకి పర్సనల్గా ఆ కేసు మీద ఏమైనా ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అలాంటిది ఏమైనా ఉందా? వీళ్ళిద్దరి గురించి నేను ఈ కేసు చెప్పే ముందు వాళ్ళిద్దరి వ్యక్తిత్వం ఎలా ఉండే అంటే, చాలామంది మనం అడ్వకేట్స్ కేసు వచ్చి డబ్బులు తీసుకొని చేసామా లేదా అలా చూస్తాం, కానీ వామన్ రావు గారు, నాగమణి మ్యామ్ గారు ఎలా అంటే, ఇప్పుడు చిన్న విలేజెస్ ఆ డిస్ట్రిక్ట్స్లో ఒఫెన్సెస్ జరుగుతాయి, అలాంటి వాళ్ళకి డబ్బులు ఉండవు, ఎలా వెళ్ళాలో తెలీదు, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఒక భయం, లేకపోతే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి అంత నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి కేసెస్లో వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది ఎంత థ్రెటనింగ్ కేసు, ఇప్పుడు మాకు కూడా థ్రెటన్స్ వస్తాయి, మాకేదో పవర్ ఉందని చెప్పి అడ్వకేట్స్ ఏమో అనుకుంటారు, కానీ మాకు అంతే రిస్క్ ఉంది. అందుకని అడ్వకేట్స్ బిల్ పైన మేము అంత స్పెసిఫిక్గా కావాలి అంటున్నాం. ఇది కాకుండా ఢిల్లీలో కూడా కోర్టులో చంపేశారు, లైక్ స్లిట్ చేసి అడ్వకేట్ చంపేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఆ సిట్యువేషన్స్లో వాళ్ళు ఇలాంటి కేసెస్ తీసుకొని ఫ్రీగా చేసినప్పుడు కొంచెం కాల్స్ వచ్చేవన్నమాట. ముందు కూడా వచ్చేవి, ఇది ఇప్పుడు నుంచి ఏం చేయట్లేదు, వాళ్ళు కూడా చాలా గట్టి వాళ్ళు, అలా వస్తుందని చెప్పి ఆపలేదన్నమాట. కానీ ఇలాంటి సిట్యువేషన్లో ఇదే ఒక కేసు అనమాట, వేరిన్ ఇట్లా హెల్ప్ చేసినప్పుడే వాళ్ళకి కాల్స్ వచ్చాయి. వీళ్ళు పర్సనల్గా ఏమి ఇన్వాల్వ్ లేరు. ఒక కేసులో సాల్వ్ చేసినప్పుడు ఆ కేసులో ఇన్వాల్వ్ కాకండి, మీరు వదిలేసేయండి అని చెప్పి కాల్స్ వస్తుండే. ఆయన వాళ్ళ కేసు వదలలేదు, వాళ్ళకు జస్టిస్ రావాలి అని చెప్పేసే ఫైట్ చేస్తుండే. సో వాళ్ళు చనిపోయే 8 months ముందు నుంచి వాళ్ళకి కాల్స్ వస్తుండే అనమాట, థ్రెటనింగ్ కాల్స్. 8 months ముందు నుంచి కాల్స్ వస్తుండే. మాకు యాక్చువల్లీ ఎవరికి తెలీదు, దో ఐ వర్క్ విత్ నాగమణి మ్యామ్ గారు, ఐ డెంట్ నో ఇలా సిట్యువేషన్ ఉందని చెప్పేసి ఎవరికి చెప్పలే. కోర్టులో అలానే హ్యాపీగా తిరుగుతుండే అనమాట. కాల్స్ వచ్చినప్పటికీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఏమైపోయిందంటే పోలీస్ వాళ్ళు ఉట్టిగా పోలీస్ స్టేషన్కి రమ్మడం, సతాయించడం అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాల్స్ వస్తుండే, పిల్లల పైన థ్రెటనింగ్ కాల్స్ వస్తుండే, వాళ్ళు ఏం పట్టించుకోలేదు, బికాజ్ వాళ్ళకి ఆల్మోస్ట్ కొంచెం అలవాటే ఇలా వచ్చినప్పటికీ. కానీ అది కొంచెం సీరియస్ అయిపోయినప్పటికీ ఐ థింక్ 3-4 months ముందు
కొన్ని ఫిజికల్గా థ్రెట్స్ అట్లా వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి చేసినప్పటికీ వాళ్ళు కోర్టులో పెటిషన్ వేశారు, ఇలా మాకు థ్రెట్స్ వచ్చాయి, సో అండ్ సో నంబర్ నుంచి మాకు కాల్స్ వస్తున్నాయి, సో అండ్ సో పలానా వ్యక్తి పేరు డీటెయిల్స్ అడ్రస్ అన్నీ రాసి కోర్టులో పెటిషన్ వేస్తే ఆఫ్టర్ లాడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారనమాట. దట్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయండి, ఇలా జరగదు, ప్లస్ పోలీస్ స్టేషన్కి ఉట్టిగా పిలవకండి, అవసరం ఉంటే రిపోర్ట్ రాయండి, దాని బేస్ పైన వాళ్ళు ఇస్తారు. బికాజ్ వాళ్ళు ఏ రిపోర్ట్ అడిగినా వీళ్ళు రిప్లై ఇస్తుండే, ఉట్టిగా ఏం కూర్చొని ఏం సపోర్ట్ చేయకుండా ఏం లేకుండే. కానీ కోర్టే ఆర్డర్ ఇచ్చింది, ఫస్ట్ కోర్ట్ లైక్ సీజే గారే ఆర్డర్ ఇచ్చారు. ఆ టైంలో పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందనమాట. అప్పుడు కూడా కోర్టు నుంచి వస్తుండే, అదో ఆర్గ్యుమెంట్ చేసి కోర్టు నుంచి వచ్చినప్పుడు నడి రోడ్ పైన లిటరలీ పబ్లిక్ మధ్యలో ఎవరు లేనంటే సరే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అనుకోవచ్చు. 2 బస్సులు ఉండే, బైక్స్ ఉండే, కార్స్ ఉండే, వాళ్ళు వచ్చి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి నరికేసి వెళ్ళారు. వాళ్ళు ఇంకా బతికే ఉండే, మీరు ఒక వీడియో కూడా వైరల్ అయ్యింది. అతను బతుకున్నప్పుడు ఎవరు చేశారు అనే పేరు చెప్పారు. లక్కీగా ఎవరో వీడియో తీశారు కాబట్టి ఫైన్, అట్లీస్ట్ వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలా, డిలే అయ్యింది. బట్ వీడియో తీసినప్పుడు సో అండ్ సో పలానా వ్యక్తి చేశారు ఇలా ఉంది ముందు నుంచి తెలిసినప్పటికీ కూడా ఆపలేదు. సో వాళ్ళకే ప్రొటెక్షన్ లేకపోతే రేపు ఎవరికి ఎన్ని ప్రొటెక్షన్ ఉంటుందో అంత కూడా ఉంటుంది. తెలియనప్పుడు సరే దొరకలేదు ఎతుకుతున్నాము ఏదో ఉండొచ్చు, ఇంత తెలిసినాక అతను అప్పుడే జైలు వేసింటే సిచ్యువేషన్ ఉండేదే కాదు. ఇతను మళ్ళీ చేయడానుకుంటున్నారా, ఆ ధైర్యం వచ్చేస్తుంది. రీసెంట్గా కూడా ఫాదరే వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చంపేసిన కేసులు కూడా ఉన్నాయి. నెక్స్ట్ డేనే మళ్ళీ ఒఫెన్స్ అయింది విత్ ఇన్ లైక్ 1 వీక్. ఎందుకంటే ఆ పర్సన్కి కరెక్ట్ టైంలో పనిష్మెంట్ రాకపోతే పబ్లిక్ ఏమనిపిస్తుంది, నేను కూడా చేసేస్తాను, ఈజీ అనిపిస్తుంది. ఆ పర్సన్ చేశాడు, నేను కూడా చేస్తాను, నాకు కూడా ఏమీ కాదు, అయినప్పుడు చూసుకుందాం. ఆ కోపంలో ఇవంతా అర్థం కాదు ఫ్యూచర్లో ఏముంటుంది అని చెప్పేసి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నిర్భయ కేసు చూడండి, అంతా అయిపోయినాక మనం లేస్తాం, నిద్ర లేసి లేదు ఒక చట్టం కావాలి, ఇది ముందు తెలీదా, ఒక స్ట్రీట్లో లైట్స్ లేకపోతే అక్కడ ప్రాపర్గా సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని తెలీదా, అంత మాత్రం మనకు ఐడియా ఉండదా? అది ముందే చూస్తే అట్లీస్ట్ ఒక ఆఫెన్స్ అని ఆపినా అదొక లైఫ్, ఒక ఫ్యామిలీ లైఫ్ అని ఆపచ్చు కదా. ఇక్కడ అక్యూస్ లైఫ్స్ పోయినప్పుడు హైదరాబాద్లో జరిగింది దిశ కేసులో ఎంత డిస్టర్బెన్స్ అయింది అసలు. ఆ ప్లేస్లో మేము చూసినప్పుడు లైట్స్ అంతా ఉండే, బట్ ముందుకెళ్ళినప్పుడు అసలు దే ఆర్ నో లైట్స్, అన్ని లారీస్ పార్క్ చేసి ఉన్నాయి. నేను పర్సనల్గా వెళ్ళి చూసాను కూడా ఎలాంటి అసలు అట్లాంటి సిచ్యువేషన్ అవ్వచ్చా, ఒఫెన్స్ అవ్వచ్చా అని చెప్పి. అక్కడ నుంచి హార్డ్లీ నాకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది, నేను జాబ్కి వెళ్తే కూడా నాకు వచ్చేస్తుంది పోలీస్ స్టేషన్. సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి చెప్తున్నాను. అక్కడ బేసిక్గా లైట్స్ ఉన్నాయి, వెహికల్స్ వెళ్తున్నాయి, కానీ కొంచెం ముందు వెళ్తే ఒక 100 మీటర్స్ ముందుకు వెళ్తే పిచ్ డార్క్, మీకు రోడ్ కూడా కనిపించదు అనమాట, అంత పిచ్ డార్క్ ఉంది. సైడ్లో అన్ని లారీస్ పార్క్ చేసి ఉన్నాయి. ఎందుకు లారీస్ పార్క్ చేసి ఉంటాయి, ఐదర్ వెళ్ళాలి లేకపోతే రావాలి. పార్క్ చేసినప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏంటంటే మీరు చూడండి ఎక్కడ లారీ పార్క్ అవ్వ ఉండదు, అది ముందు చేసింటే దే వుడ్ హావ్ బీన్ సమ్ సిచ్యువేషన్. ఐ మీన్ లారీలో ఎక్కి తీసుకెళ్ళి తిప్పినప్పుడు పోలీస్ స్టేషన్ అక్కడే ఉన్నప్పుడు కొంచెం వెళ్ళినా కూడా ఆమె బతుకుండేది. మేబీ ఒఫెన్స్ ఆపలేకపోవచ్చు కానీ బతుకుండేది కదా. ఆ భయం ఎందుకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఎవరికి కాల్ చేయాలనేది ఫ్రెండ్ గుర్తొస్తారు కానీ పోలీస్ వాళ్ళు గుర్తు రారు. కానీ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ అస్, బట్ వీఆర్ స్కేర్డ్ హూమ్ టు ట్రస్ట్ అనేసి. సో ఈ చేంజ్ అయితేనే ఆ లా చేంజ్ అవుతుంది. లా చేంజ్ అయితే ఇట్స్ మోర్ లైక్ సొసైటీ ఎట్లా ఉందో అలా లాని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ అదర్వైజ్ there are lot of changes to be made, lot of amendments to be made and all that. అలాంటి దాంట్లోనే ఇప్పుడు మీకు ఏదైనా ఒక యాక్ట్తో అన్హ్యాపీగా ఉండడం కానీ డిసప్పాయింటింగ్గా ఉండడం కానీ ఒక కంప్లీట్ లేకపోతే మీ చేతిలో ఉంటే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్ వాట్ ఇట్ వుడ్ బి? ఒక స్పెసిఫిక్ టాపిక్ ఏమైనా అంటున్నారా? ఐ మీన్ ఒక యాక్ట్ కానీ, ఐ మీన్ మీరు కేసు డీల్ చేస్తుంటే సో ఈ యాక్ట్ ఏంటి అసలు ఇలా ఉంది అని ఒకటి అనిపించడం కానీ అవుతుంది కదా. సో అలా ఏమైనా ఉందా? అలా ఉంది, సో దీన్ని మార్చేయాలి. యా డెఫినెట్గా అలా ఉంది. వెక్సేషన్స్ లిటిగేషన్ యాక్ట్ అని ఉంది, కానీ ఇంప్లిమెంటేషన్ అంత బ్రహ్మాండంగా లేదు. బేసిక్గా కేసులు ఎక్కువ అయిపోతుందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటారు, కానీ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? అందరు నిజంగా ప్రాబ్లంలో ఉండి వస్తున్నారా, లేకపోతే ఉట్టిగా టైంపాస్కి వేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి, ఉట్టిగా సతాయించడానికి వేసిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఏమైపోతుందంటే వాళ్ళు కేసు వేస్తారు, అదర్ సైడ్ పార్టీ ఎవరుతున్నారో వాళ్ళు ఇట్స్ నాట్ ఈజీ. ఒక కేసు ఉంది, ఒక అఫెన్స్ ఉంది, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ కూడా అంత డిస్టర్బ్గా ఉంటుంది. అది నిజమని తెలియకపోతే ఇంకా డిస్టర్బ్ ఉంది. వాళ్ళు ఎన్నిసార్లని ప్రూవ్ చేస్తారు.
సో తర్వాత అట్లా సతాయించి తర్వాత విత్డ్రా చేసేసుకుంటారు. విత్డ్రా చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం మనం, అరే ఒక కేసు వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి. అట్లా విత్డ్రా చేయకుండా ఫస్ట్ ఆ కేసు ఎందుకు వేశారు, తప్పుగా కొన్నిసార్లు సరిగా కూడా వేయరు, రీసెర్చ్ చేసారు, ఏదో వెయ్యాలి అని చెప్పి వేసేస్తారు. అది తప్పు ఉంటే కోర్ట్ టైం వేస్ట్, వేరే వాళ్ళకి ఛాన్స్ ఆ టైంలో వేరే కేసు తీసుకుంటే అదన్నా అయిపోయేది. అదొకటి ముందే అంటే అడ్మిషన్ వచ్చినప్పుడే చాలా మనకి తెలీదు, తర్వాత తెలుస్తుంది. బికాజ్ అట్లా పెట్టుకుంటే ఉన్న కొన్ని నిజమున్న కేసు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వెన్ యూ నో యూ నాట్ సపోజ్ టు అలౌ దెమ్ టు విత్డ్రా చేసుకునే ఛాన్సే లేదు. మీరు ఆర్గ్యూ చేయండి, తప్పు ఉంటే వాళ్ళకి ఫైన్ వేయాలి. ఎవరికన్నా అడ్వకేట్ తప్పు చేస్తే వేయండి ఫైన్, నెక్స్ట్ టైం చూసుకొని వేస్తాం మేము కూడా. సో అట్లా ఉన్నప్పటికీ సో ఇది పిల్లో మాత్రం ఉంది కదా, పిల్లో మీరు సంథింగ్ ఎంతో అమౌంట్ డిపాజిట్ చేసి ఉంది కదా, పిల్లో ఉంది. పిల్లో చాలా మంది అసలు పిల్ల అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కదా, ఇక్కడ ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. చాలా మందికి చూపించుకోవడానికి అని ఇంత పెద్దగా చేసా పేపర్లో చూపించుకోవడానికి వేస్తున్నారు. ఐ డోంట్ డినై దిస్. కానీ అంటే కొత్త లా ఇంప్లిమెంట్ అవుతుంది, అసలు ఇదని తీసుకొచ్చాను చూడండి. అదర్వైజ్ ఇప్పుడు కూడా లెజిస్లేచర్ ఆ ప్రాసెస్ ఉంటుంది. ఈజియెస్ట్ మెథడ్ ఇస్ పిల్ అనమాట. ఒక డిఫరెన్స్ దానికి ఒక కేసు వేసే ముందు లేకుండే, బట్ సుప్రీంకోర్టు అంటుండే ఉట్టిగా టైంపాస్గా వేస్తున్నారు కేసెస్. అండ్ పిల్లో ఇట్స్ సీరియస్ థింగ్, చాలా ఆర్గ్యుమెంట్స్ డెప్త్కి వెళ్తాం కాబట్టి 50,000 రూపీస్ ముందే మీరు డిపాజిట్ పెట్టుకోండి. డిపాజిట్ అంటే మనీ పే చేయము, జస్ట్ అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తాం కేసు వేసినప్పుడు, దాంట్లో 50,000 ఉండాలా. ఇన్ కేస్ ఇఫ్ ఇస్ నోన్ దట్ ఈ కేసు ఉట్టిగా టైంపాస్గా వేశారు, దెర్ ఇస్ నో రీజన్ బిహైండ్ ఫైలింగ్ దిస్ కేసెస్ అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ కోసం వేశారంటే 50,000 రూపీస్ కోర్టు తీసుకుంటుంది. సో చాలా మంది భయపడేయరు. కొన్ని మంది వస్తారు అడ్వకేట్స్ దగ్గర, ఇట్లా వేసేసేయండి అంటే ఆ 50,000 ఉందా అంటే వద్దులేండి. దో దే నో ఇట్స్ ఎ సీరియస్ కేస్, దే డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. ఒక ముందడికి ఇలాంటి వాటి వల్ల సో అలాంటి వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నారు కదా, ఒక సీరియస్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నారు కదా. అంటే ముందు ఫస్ట్ అడిగేయాలంటే షుడ్ బి స్ట్రాంగ్. ఏదో చూద్దాంలే వేసినాక తర్వాత సీరియస్ అవ్వచ్చు అలా ఉండద్దు. సపోజ్ ఇఫ్ యూ ఫీల్ ఛాన్స్ ఉన్నది రీసెర్చ్ చేయండి, ప్రాపర్గా ఉంది వెళ్ళి డిపార్ట్మెంట్తో ఆర్టీఐ వేయండి, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి, దాని ప్రకారం వేయండి. సో ఇక్కడ కూడా అట్లా ఫైన్ వేపిస్తే ఇంకోసారి వేయడానికి ఒక్క ఆగడు, కానీ ఆలోచిస్తాడు. ఆ ఒక్క స్టెప్ చాలు అనేది. యూఎస్లో అబ్రాడ్లో ఇట్లా ఉంది, ఒకసారి మీరు కేసు కానీ విత్డ్రా అయ్యడానికి ఛాన్స్ లేదు, ట్రయల్ స్టార్ట్ అయితే ముందు ఏమంటే మీరు కాంప్రమైజ్ సెటిల్మెంట్ ఏమైనా చేసేసుకోండి. ఒకసారి ట్రయల్ చేస్తే దెర్ ఇస్ నో వే టు స్టెప్ బ్యాక్. ఒక పార్టీ వచ్చి ఆర్గ్యుమెంట్ చేయకపోయినా కేసు నడుస్తుంది అండ్ కోర్ట్ ఆర్డర్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్. సో వాళ్ళు ట్రయల్కి వెళ్ళడానికి 100 సార్లు ఆలోచిస్తారు. సో ఇప్పుడు నార్మల్గా ఒక అడ్వకేట్ అంటే నార్మల్గా బయట ఇట్ మే బీ రూమర్, అపోహ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్, ఇప్పుడు అతను ఒక ల్యాండ్ ఉంది అతనికి, సో సివిల్ కేసు సంథింగ్. సో అతను దాంతో వాళ్ళ కూతురు పెళ్లి చేద్దామని సంథింగ్ ఏదో వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. సో ఎవరో వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకోవడం సంథింగ్ ఇల్లీగల్గా, వాళ్ళు కూడా ఒక పేపర్ ఫామ్ చేసుకోవడం, సో అలా జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితి. సో ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవుదాము అంటే అడ్వకేట్ని మనం ఎఫర్ట్ చేయగలమా, అసలు మనం వాళ్ళతోటి చేయగలమా, డీల్ చేయగలమా అని ఒక భయం ఉండి ఆగిపోతారు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే విల్ లాస్ దేర్ ప్లాట్ ఆర్ ఏరియా వాట్ ఎవర్ దే హ్యావ్. సో ఇలాంటివి ఉన్నప్పుడు సో వాళ్ళకి డేర్ రావాలి అంటే ఏం చెప్తారు మీరు? అసలు వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళి తీసుకోవాలి. మేము ఎంత అని పుష్ చేయలేము. మీరు 1 స్టెప్ వేస్తే మేము మీ దగ్గరికి రావాలి కదా వాళ్ళు. కరెక్ట్, అదే ధైర్యం. మీరు 1 స్టెప్ వేస్తే మేము 3 స్టెప్స్ వేస్తాం, కానీ మీరు మా దగ్గర రాకుండా మేము వెళ్ళడానికి ఉండదు. కానీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు పంచాయతీ పెడతారు కదా, అలాంటిది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే జడ్జెస్నే పంపిస్తుంది. చాలామంది విలేజ్ నుంచి కోర్టుకి రావడం, ఎక్కడుంది ఏంటి అస్సలు ఐడియా లేదు. వీ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు నో ఆల్సో. సో జడ్జెస్నే ట్రిబ్యునల్ జడ్జెస్ ఉంటారు. అలాంటిది ఈ చిన్న ఏరియాస్ ఉంటాయి కదా పల్లెటూర్లు, అట్లా వెళ్ళి ఎవ్రీ సాటర్డే కూర్చోండి. అక్కడ కూర్చొని మీ ప్రాబ్లం నాకు చెప్పండి. మళ్ళీ కోడ్ డ్రెస్లో అంతేం ఉండదు, నార్మల్ మనుషులకు ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా మీతో, మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తారు ఏం చేయొచ్చు అనేసి. ఇప్పుడు ప్రతిదీ కోర్టుకి రానవసరం లేదు, డెఫినెట్గా వర్క్ అవుతుంది. కానీ వాళ్ళు మాట్లాడాలి వచ్చి, అందరి ముందు మాట్లాడడం వేరు, మనకి ఎందుకు ఈ ప్రాబ్లం వేరు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, అమ్మాయి ఉంది, పెళ్ళి, ఎందుకు ముందుకు వెళ్ళడం, అది కూడా ఉంటుంది. కానీ మీరు ఆ 1 స్టెప్ తీసుకోవాల్సింది. ఏ ప్రాబ్లం వచ్చినా కూర్చొని మీ దగ్గర రావాలంటే దేనికి రాదు. ఒక 1 స్టెప్ తీసుకోండి, మీకు డైరెక్ట్గా మొత్తం పాత్ కోర్టే చూపిస్తుంది, గవర్నమెంటే చూపిస్తుంది, మీకు అంత
కష్టపడిన అవసరం లేదు. మాకు ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఉంది, హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. అండ్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఒక్క పైసా పెట్టని అవసరం లేదు. కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి వెరెన్ నిజంగా యూ కాంట్ స్పెండ్ అమౌంట్ అనేది చెక్ చేస్తారు అంతే. కేస్ కూడా పర్సనల్ బెనిఫిట్ ఉండదు, అంటే ఏదో చేయాలా ఇప్పుడు పిల్లనే అనుకోండి అట్లాంటివి తీసుకోరు. బట్ నిజంగా మీ ప్రాబ్లం ఉంది, దానికి సాల్వ్ చేయడానికి మీ కష్టం ఉంది కాబట్టి సాల్వ్ చేయడానికి లీగల్ ఎయిడ్లో అప్లై చేస్తే ఒక కమిటీ ఉంటుంది, అడ్వకేట్స్ కమిటీ కూడా పెడతారనమాట. ఆ అడ్వకేట్స్ ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు. చాలా స్పెసిఫిక్గా చెక్ చేసి వెదర్ ద పర్సన్ ఈజ్ వర్త్ ఇట్ ఆర్ నాట్ చూసి ఒక ఆర్గ్యుమెంట్ చేసే కెపాసిటీ ఉంది, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ క్రైటీరియాస్ ఉండి పెడితేనే అడ్వకేట్స్ ఆ ప్యానెల్లో వస్తారు. సో ఏదో జూనియర్స్ని పెట్టేసి నడిపించినట్టుగా అసలు ఉండదు. చాలా సీనియర్స్ కూడా ఉంటారు, సీనియర్ కౌన్సిల్స్ కూడా ఉంటారు, డెసిగ్నేట్ సీనియర్ కౌన్సిల్స్. వాళ్ళు కూడా ప్రోబోనో చేయడానికి ముందుకు వస్తాం మేము. యాక్చువల్లీ మేము మంత్లీ ఈజీగా 1-2 కేసెస్ అయినా ప్రోబోనో చేస్తాము. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో మీకు చాలా హెల్ప్ అవుట్ కూడా అవుతుంది. సో హైకోర్టు అప్పీల్ వేసుకోవడానికి కూడా హైకోర్టులో ఉంది, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఆ స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కూడా ఉందన్నమాట. అడ్వకేట్ అంటే ఒక టఫ్ జాబ్, వీ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ టఫ్ జాబ్. సో మిమ్మల్ని మీరు ఎలా ఇన్స్పైర్ చేసుకుంటారు డే బై డే? సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్. సో వాట్ యూ విల్ డూ ఫర్ దట్? డెఫినెట్గా ఎవ్రీడే ఇస్ అ ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు కూడా మేము నేర్చుకుంటాం. ఇట్స్ అన్ ఓషన్ అని చెప్పాను కాబట్టి వీ స్టిల్ లెర్న్. సో కోర్టు వెళ్ళినప్పుడు ఏ డౌట్ ఉన్నా ప్రతి ఒక్క అడ్వకేట్ ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ ఐడియా ఆర్ నాలెడ్జ్ ఆర్ వాళ్ళు చూస్ చేసుకున్న పాత్, ఒక సీనియర్ కావాలని చెప్పేసి చూస్ చేసిన పాత్ చాలా డిఫరెంట్. ఎవ్రీబడి ఈజ్ వెరీ నాలెడ్జబుల్. ఇప్పుడు నేను కేసెస్లో ఐడియా ఉంది, అన్నిట్లో నాకు ఉండలేదు. ఇప్పుడు నేను చేసిన కేసెస్లో నాకు ఐడియా ఉంటుంది. అట్లా ఎవ్రీ అడ్వకేట్ చాలా సపోర్ట్ చేస్తారండి. కోర్టులో కూర్చున్నప్పుడు మీకు చెప్పిన ఫస్ట్ ఇన్స్టెంట్లో జడ్జ్ కూడా ఎంత సపోర్టివ్ చేశారని చెప్పేసి. సో మా ఐడియా ఏంటంటే ఒక క్లయింట్కి ఎలా జస్టిస్ తీసుకురాలా, కేసు ఎట్లా సాల్వ్ చేయాలి, మళ్ళీ ఆ కేసు రిపీట్ అవ్వకుండా చూడడానికి. సో నాకు ఎలా ఇన్స్పైర్ అయింది అంటే, నేను కోర్టులో ఇప్పుడు సడన్గా డౌట్ వస్తుంది, నాకు అప్పుడే అర్థమైతే బెటర్. సో నేను పక్కన ఎవరున్నా ఐ డోంట్ నో దట్ పర్సన్, నేను జస్ట్ ట్యాప్ చేసి ఏంటి సార్ మేడం అని చెప్తారు. అది కూడా బయటకు వచ్చి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇదమ్మా ఈ ప్రొవిజన్ చూడు ఇట్లా ఉంటుంది. చాలా మటుకి మనం ఆర్గ్యూ చేసినప్పుడు నా అదర్ సైడ్ అడ్వకేట్స్ ఉంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు నాకు. అంటే దే డోంట్ డైరెక్ట్గా ఇది ఆన్సర్ అని చెప్పారు కానీ ఒకసారి డాక్యుమెంట్ చూడు, ఒకసారి ఇట్లా లీడ్ చేస్తారనమాట. అలా కూడా హెల్ప్ చేస్తారు. సో అది నేను కూడా చూసి ఇట్స్ నాట్ లైక్ మీరా నేనా గెలిచేది, ఎవరిక్కడ గెలుపు ఓటం అస్సలు లేదు. ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది అంతే చూస్తాం, ఇట్స్ నాట్ ఎ ఫైట్. సో అలా చాలా నేర్చుకున్నాను. జడ్జెస్ హెల్ప్ చేస్తారు, దెన్ ఆపర్చునిటీ ఇస్తారు. ఇప్పుడు నాకు స్టార్టింగ్లో భయం కూడా ఉండేది, జడ్జి ముందు అంత పెద్ద జడ్జి ముందు మనం ఏదో జూనియర్లాగా 1-2 డేస్లో వెళ్ళేసి ఆర్గ్యుమెంట్ చేయాలంటే మాకు ఒక లాంగ్వేజ్ కూడా ఉంటుంది. ఇట్లా ఉట్టిగా ఇంగ్లీష్లో మాట్లాడడం దానికి ఉండదు, కొన్ని వర్డ్స్ వాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలా. సో ఏమైనా తప్పు చేస్తే వాళ్ళు చెప్తారు, ఇలా చెప్పొద్దని చెప్తారు. దెన్ ఇప్పుడు కూడా అంతే, అది నేను నేర్చుకొని నేను ఆ జూనియర్స్కి చెప్తున్నా. దెన్ ఇది కాకుండా కూడా కొన్ని బుక్స్ రెఫర్ చేస్తారు, ఇది చదువు స్పెసిఫిక్గా. కొన్ని డిస్ట్రిక్ట్ జడ్జెస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బుక్స్ కూడా ప్రజెంట్ చేశారు. ఆఫీస్కి వెళ్ళినప్పుడు బుక్స్ ఇచ్చారు, ఈ బుక్ చదువు చాలా బాగుంది. బికాస్ మాకు చాలా బుక్స్ రెఫరెన్స్ ఉంటాయి, వీ డోంట్ నో వేర్ టు స్టార్ట్. కొన్ని నావెల్స్ ఉన్నాయి, లైక్ నాకు రీసెంట్గా ఒక జడ్జ్ చెప్పారనమాట, ఈ నావెల్ చదువు, దీంట్లో ఒక క్రైమ్ సీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది ఉంటుంది, దట్ ఈస్ 18th century నావెల్. అది ప్రింట్లో లేదు, అది ఎట్లా కష్టపడి ఎతికి తీసుకుంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ బుక్. అంటే ఒక కేస్ని సాల్వ్ చేయడానికి ఒక స్కిల్ కూడా అవసరం, మన ఉన్న నాలెడ్జ్తో అయితే అస్సలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఆ కేస్ని కరెక్ట్గా ఏ పాయింట్, లైక్ ఒక కేస్ ఉంది బేసిక్గా, ఐ వాజ్ అబౌట్ టు లూజ్ దట్ కేస్ బికాజ్ విల్ ఉంది, విల్లో ఇంకా ఏం లేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు కట్ అయిపోయింది. ఆ టైంలో కొన్ని నావెల్స్లో ఉంటాయి కదా, దాంతో ఒక ఐడియా వచ్చింది. ఆ పేపర్ ఓపెన్ చేసి చూసి అట్లా పట్టుకుంటే బ్లూ ప్రింట్లో ఒక లోగో ఉందన్నమాట. ఆ లోగోలో ఆ పేపర్ పబ్లిష్ అయింది 2000 ఇయర్లో, ఆ కంపెనీ స్టార్ట్ అయింది 2000 అనమాట. కానీ విల్ రాసింది 1983లో. సో అప్పుడు తెలిసిపోయింది అది ఫేక్ అనేసి. పేపర్ తర్వాత ప్రొడ్యూస్ అయితే విల్ ఎట్లా రాస్తారు 1983లో. సో ఇట్ వాజ్ ఆ టైంలో ఐ కుడ్ విన్ ఎ కేస్. సో అట్లాంటి కొన్ని స్కిల్స్ ఉంటాయి, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు నో. సో అలా చాలామంది హెల్ప్ చేశారు, దట్ ఈస్ వన్ ఇన్స్పిరేషన్. అండ్ కొన్నిసార్లు వి గెట్ వెరీ డిమోటివేటెడ్. ఒక కేసు మనం సరిగ్గా చేయలేకపోయినా, తప్పు చేసినా, ఆ టైంలో ఓడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్ని మన మిస్టేక్ కూడా ఉంటుంది, ఇది తెలియలేదు కావాలని చేయం కానీ ఈ పాయింట్ నాకు తెలియలేదు, అదే చెప్పాల్సిందే అట్లా ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళు నెక్స్ట్ ఏం చేయొచ్చు.
ఇప్పుడు అది అయిపోయిందని పట్టుకోకుండా నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఎలా దాన్ని రిజాల్వ్ చేయొచ్చు, అలా చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళకి ఇలా నేను ఇచ్చేస్తే నాలెడ్జ్ మీరు ఎదిగిపోతారు, మేము కిందికి వెళ్ళిపోతాం, అలా అస్సలు ఎవ్వరికి ఉండదు. ఐమ్ నాట్ ఈవెన్ సేయింగ్ 90% అట్లా ఉండడం కాదు, 100% వాళ్ళు వెరీ సపోర్టివ్. ఇప్పుడు నేను బిజీ ఉన్నా వాళ్ళు రిప్రజెంట్ చేసినా కూడా ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు గో సమ్వేర్ అర్జెన్సీగా వచ్చినా నేను జస్ట్ మా ఫ్రెండ్కి చెప్పేసి వాళ్ళు ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తారు, ఫైల్ చదివి చేసే దాన్ని కూడా ఉంది. సో వీఆర్ లైక్ అ ఫ్యామిలీ చెప్పాలంటే, వీఆర్ వెరీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ. ఇదే కాకుండా బయట ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా డెఫినెట్గా హెల్ప్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. సో మీరు ప్రొఫెషనల్ రావాలంటే అది ప్రొఫెషనల్ రావడం కాదు, ఒక ఫ్యామిలీలో వస్తున్నారు, ఆ క్లోజ్ నెట్ ఫ్యామిలీలో వస్తున్నారు. సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్. సో ఇదంతా ఒకటైతే నేను మీ గురించి తెలుసుకుంటుంటే మీ క్లోజ్ సర్కిల్ నుంచి ఒకటి విన్నాను. కెన్ ఐ ఆస్క్ యూ దాట్? యా. సో ఏంటి అంటే మీరు వేసుకునే గౌన్ ఉంటుంది కదా, సో అసలు దాన్ని ఎవరిని టచ్ చేయనివ్వరు అంట. సో అడిగితే ఐ మీన్ రీజన్ చెప్తారో చెప్పరో ఐ డోంట్ నో వాళ్ళకి. సో దే డోంట్ నో ద రీజన్ ఐ థింక్. సో ఏంటి మీకు ఆ ఎఫెక్షన్ ఏంటి ఆ గౌన్ తోటి? అది చాలా కష్టపడి తెచ్చుకున్న గౌను. ఆ బ్యాండ్ గౌన్కి ఒక ఎనర్జీ ఉంటుంది ఇండైరెక్ట్గా చెప్పాలంటే, లేకపోతే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది దాంట్లో. అది నేను ఎవరిని నా చైర్, ఆ గౌను, బ్యాండ్ ఎవరు ఎక్స్చేంజ్ చేసుకోరు. యాక్చువల్లీ నేనే కాదు, చాలామంది కూడా ఎక్స్చేంజ్ చేసుకోరు. అది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినా కూడా మా సీనియర్ నన్ను గౌన్ తీసేసుకో అని చెప్పలేదు. ఈ సెట్ ఒక కేస్ చెయ్యి, దానికి డబ్బులు వస్తాయి, దాని నుంచి గౌన్ కొను, బికాజ్ యూ ఎర్న్డ్ ఇట్. ఏదో పోయి షాప్లో తీసుకోవడం వేరు, దాన్ని ఎర్న్ చేయడం వేరు. సో వీ వెంట్ త్రూ అ లాట్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ ఇస్ నాట్ లైక్ సమ్ 9 to 5 జాబ్ అయితే కాదు. యువర్ పర్సనాలిటీ చేంజెస్. ఏదో ఆర్గ్యుమెంట్ చేసేసాము, కేసు తీసుకున్నాం అలా కాదు. ఒక పర్సనాలిటీ, ఆ వ్యక్తిత్వం కూడా మారుతుంది. మనం ఎంత స్ట్రాంగ్ అవుతామో, ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ వీక్ అండ్ సెన్సిటివ్ కూడా ఉంటారు. ఆ సిచ్యువేషన్ కోర్టులో వెళ్ళినప్పుడు వీ కాంట్ బి సెన్సిటివ్, వీ కాంట్ అఫోర్డ్ టు బి సెన్సిటివ్. కొన్ని కేసెస్ మనం ఇప్పుడు రేప్ కేసు అని ఆర్గ్యూ చేసినప్పుడు ఎంత పర్సనల్గా బాధ ఉంటుంది, కానీ ఆ గౌన్ వేసుకున్నప్పుడు వీ కాంట్ లెట్ ది ఎమోషన్స్ టచ్ అస్. మా పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ డెఫినెట్గా డిఫరెంట్ ఉండాలా, లేకపోతే ఐ కాంట్ ఆర్గ్యూ కేస్ బీయింగ్ ఎమోషనల్. వాట్ ఇఫ్ ఐమ్ అపియరింగ్ ఫర్ ది అక్యూజ్డ్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. దో వీ కాంట్ ఫీల్ దట్ మా క్లయింట్ తప్పు చేశాడని చెప్పి ఆర్గ్యుమెంట్ చేయలేం. మాకు ఎలా ఉంటుందంటే ఆ క్లయింట్ ఇన్నోసెంట్ ఎట్లా మేము ముందు పెడతాము జడ్జికి, తర్వాత ఏమైందో అది ఇట్స్ అప్ టు ది సిట్యువేషన్. మేము కరెక్ట్గా పెట్టామా లేదా, మేము సరిగ్గా సపోర్ట్ చేసామా లేదా, అన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ చూసామా లేదా, అదే మా వర్క్ బేసిక్గా. సో ఒక కేసు గెలిచినప్పుడు కూడా ఆ అటైర్ ఉంటుంది, కంప్లీట్ అటైర్. ఐ రెస్పెక్ట్ దట్ అ లాట్. దానిలో చాలా హిస్టరీ ఉంది. సో ఐ డోంట్ లైక్ ఎనీవన్ టచింగ్ ఇట్. ఓకే చాలా థ్యాంక్స్ అండి. సో మంచి ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పారు, మంచి కేసెస్ గురించి కూడా చెప్పారు. థ్యాంక్స్ అలాట్ శ్రావ్య గారు. థ్యాంక్ యూ. Yeah.